హైదరాబాద్ సిటీ వైపు వెళ్తున్న ఒక బ్లాక్ బెంచ్ కారులో కూర్చున్న వ్యక్తి సాయంత్రానికల్లా సాగర్ శవం కావాలి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ప్రమద్వర, అలా ఆవేశపడకు. ఈ సమయంలో మనం అతన్ని మచ్చిక చేసుకోవాలి, లేదంటే పిల్ ఫార్ములా మనకు దొరకదు అని చిరాగ్గా అన్నాడు ప్రమద్వర బాబాయ్ ఉత్సవ్. వాడు మనకి పిల్ ఫార్ములా ఇస్తాడని నమ్మకం లేదు అని ఆవేశంగా అన్నాడు ప్రమద్వర. అంతలో ఉత్సవ్ ఫోన్ రింగ్ అయింది. అతను కాల్ అటెండ్ చేసి ఏమీ మాట్లాడకుండానే అవతల వ్యక్తి చెప్పేది విని కాల్ కట్ చేసేశాడు. ఆ తర్వాత ఆవేశంగా అరుస్తున్న ప్రమద్వర వైపు తిరిగి, మనకి ఇంకా కేవలం 3 రోజులు మాత్రమే టైం ఉంది. ఈలోపు సాగర్ని పట్టుకొని పిల్స్ తీసుకోవాలి అని గంభీరంగా అన్నాడు ఉత్సవ్. అది వినగానే ప్రమద్వర పిడికిలి బిగించి వెంటనే క్లౌడ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేయండి. వాళ్ళ టీంలో ఉన్న క్రూరమైన హంతకులను మనం రిక్రూట్ చేసుకుందాం. బలవంతంగా సాగర్ నుండి పిల్ ఫార్ములా సేకరించి వాడి తలని నాకు బహుమతిగా తీసుకురమ్మని చెప్పండి. దాన్ని మన ఇంటి ముందు వేలాడదీస్తాను అంటూ పైశాచికంగా నవ్వడం మొదలుపెట్టాడు. ఆ రోజు రాత్రి వేగంగా గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం హైదరాబాద్లో క్లోవర్ మెన్షన్లో శైలజ గట్టిగా అరుస్తూ, ఇది ఇల్లు అనుకుంటున్నాడా, సత్రం అనుకుంటున్నాడా, ఎప్పుడు వస్తాడో తెలీదు, ఎప్పుడు వెళ్తాడో తెలీదు, ఏదీ చెప్పడు అని సాగర్ని విసుక్కోవడం మొదలుపెట్టింది. ఆమె అరుపులతో చిరాగ్గా కళ్ళు తెరిచిన అఖిల తన తల్లి దగ్గరికి వెళ్లి, అమ్మా, తను ఇక్కడే ఎక్కడికో వెళ్ళుంటాడు, వచ్చేస్తాడులే, అయినా అన్నీ నీకు చెప్పి చేయాలని ఏముంది అని విసుక్కుంటూ అంది. నాకు చెప్పాల్సిన అవసరం ఏముందా? రేపొద్దున మళ్ళీ వాడి కోసం ఎవరైనా వెతుక్కుంటూ వస్తే వాళ్ళు నన్ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్తారు. వాడి వల్ల నేను ఎన్ని ఇబ్బందులు పడుతున్నానో తెలుసా అంటూ ముసలి కన్నీరు కార్చడం మొదలుపెట్టింది శైలజ. ఏం చేసినా సరే కొంతమంది మాత్రం ఈ జన్మకి మారరు అని అఖిల మనసులో అనుకుంటూ శైలజ భుజంపై చేయి వేసి, నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు, కొంచెంసేపు విశ్రాంతి తీసుకో. సాగర్ ఎక్కడున్నాడో నేను కనుక్కుంటాను అని చెప్పి శైలజను ఆమె గదిలోకి పంపించేసింది. అప్పుడే తన మొబైల్లో ఏదో నోటిఫికేషన్ రావడంతో ఆ మెసేజ్ చూసి హడావుడిగా రెడీ అవడానికి వెళ్లబోయింది. అఖిల, ఏంటంత కంగారు పడుతున్నావు అని వెనక నుండి సాగర్ గొంతు వినపడటంతో డోర్ వైపు చూసి, పొద్దున్నే చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు సాగర్ అని కంగారుగా అడిగింది అఖిల. ఇక్కడే చిన్న పని మీద బయటకు వెళ్లాను. అదృష్టం కొద్దీ పని త్వరగానే పూర్తయిపోయింది, అందుకే ఇలా వచ్చాను అని నవ్వుతూ అన్నాడు సాగర్. అతడు యుద్ధానికి సిద్ధమవుతూ విజయనగరంలోనే ఉండిపోవాలి అనుకున్నాడు. కాని హైదరాబాద్లో ఒక ముఖ్యమైన పని గుర్తుకు రావడంతో మళ్లీ తిరిగి రావాల్సి వచ్చింది. సరే, నేను వెళ్ళి రెడీ అయి వస్తాను, కాని ఈ రోజుకి మాత్రం అమ్మని మరీ ఎక్కువగా విసిగించకు, ఆల్రెడీ చాలా చిరాగ్గా ఉంది అని రిక్వెస్టింగ్గా అడిగింది అఖిల. ఆ అత్త సంగతి ఈ అల్లుడికి వదిలేయ్, నువ్వెక్కడికి బయలుదేరుతున్నావో చెప్పు అని మళ్లీ అడిగాడు సాగర్. ఈ రోజు నాకు ఇంటర్వ్యూ ఉంది అని సమాధానమిచ్చింది అఖిల. అది విన్న సాగర్ అఖిల వైపు అయోమయంగా చూస్తూ, నీకు జాబ్ చేయాలనుందా? అయితే స్వప్నలో కంపెనీ ఉందిగా, దాని బాధ్యతలు నువ్వే చూసుకో అని చెప్పాడు. వద్దు సాగర్, నేను నా కాళ్ల మీద నిలబడాలి అనుకుంటున్నాను. స్వప్నలో కంపెనీలో అందరూ నన్ను నీ భార్యగానే గుర్తిస్తారు తప్ప నాకంటూ పేరు రాదు. నేను నా టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను అని స్థిరంగా చెప్పింది అఖిల. ఆమె మాటలు విన్న సాగర్ కాస్త గిల్టీగా ఫీల్ అయ్యాడు. తనకి అఖిలకి మధ్య రిలేషన్షిప్ కాస్త మెరుగుపడింది అన్న టైంలో తను బిజీ అయిపోయాడు. దాంతో ఆమెకు ఏది ఇష్టమో, ఆమె మనసులో ఏముందో సరిగ్గా తెలుసుకోలేకపోయాడు. అతను అఖిల నిర్ణయానికి అడ్డు చెప్పలేదు. నీకు ఏది మంచిదనిపిస్తే అదే చెయ్యి, కానీ స్వప్నంలో గ్రూప్లో ఎండీ పోస్ట్ మాత్రం నీకోసం ఎప్పుడు వేచి చూస్తూనే ఉంటుంది. ఇంతకీ నువ్వు ఇప్పుడు అప్లై చేసిన కంపెనీ ఏంటి అని నవ్వుతూ అడిగాడు సాగర్. అతని మాటలు విన్న అఖిల ఎగ్జైటెడ్గా, నన్ను బ్లూ వాటర్ కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచారు. ఇదొక ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ, ఈ మధ్యనే కొత్తగా స్టార్ట్ చేశారు అని చెప్పి 10 నిమిషాలలో హడావుడిగా రెడీ అయి ఇంటి నుండి బయలుదేరి వెళ్లిపోయింది. మరోవైపు అరిటాకు హోటల్లో తన ఫోన్లో వస్తున్న కంటిన్యూస్ మెసేజెస్ చూసి కళ్ళు చిట్లించాడు కేదార్. మచ్చా మోహన్ని దాడి చేసి వెళ్లిపోయినప్పటి నుండి ఆ వ్యక్తుల కోసం కేదార్ టీం నిరంతరాయంగా వెతుకుతూనే ఉన్నారు. బాస్, వాళ్ళు దొరికారు అని కేదార్ పక్కనే ల్యాప్టాప్ స్క్రీన్ను కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఉన్న అతని మనిషి గట్టిగా అరిచాడు. ఆ రోజు 6:20 ముంబై సైడ్ వెళ్లే హైవే మీద ఉన్న సర్వీలెన్స్ కెమెరాలో 5 వ్యక్తులు కనిపించారు. కానీ వాళ్ళు తిరిగి వెళ్లినప్పుడు మాత్రం ఖమ్మం సైడ్ వెళ్లారు అని స్క్రీన్ వైపే చూస్తూ చెప్పాడు ఆ వ్యక్తి.
కేదార్ కూడా స్క్రీన్ని పరిశీలించిన తర్వాత ఆ 5గురే దాడి చేసి ఉంటారని కన్ఫర్మ్ చేసుకున్నాడు. వెంటనే కొంతమంది మనుషులని పిలిచాడు. ఆ తర్వాత దాడి చేసిన ఆ 5గురు వ్యక్తులను వాళ్ళకి చూపించి, వీళ్ళందరూ ఖమ్మం సైడ్ వెళ్లారు. మీరు కూడా అక్కడికి వెళ్లి వాళ్ళని ప్రాణాలతో నా ముందుకు తీసుకురండి. కానీ మనం వాళ్ల కోసం వెతుకుతున్నామని మాత్రం వాళ్ళకి చిన్న అనుమానం కూడా రాకూడదు అని సీరియస్గా చెప్పాడు. వెంటనే తన ఫోన్ తీసి సాగర్కి డయల్ చేసి ఆ 5గురు వ్యక్తుల గురించి డీటెయిల్డ్గా వివరించాడు. అతని మాటలు వినగానే సాగర్ మొహంలో నవ్వు కనబడింది. వాస్తవానికి 5గురు వ్యక్తులు మచ్చా మోహన్ మీద దాడి చేశారు అని చెప్పినప్పుడే వాళ్ళు ప్రమద్వర వసు మనుషులని సాగర్ గెస్ చేశాడు. ఎందుకంటే సాగర్ మనుషులని టచ్ చేసే ధైర్యం అక్కడ ఎవరికీ లేదు. కానీ పూర్తి ఆధారాలు లేకుండా ఎవరిని నిందించలేమని ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాడు. అంతలో ఇంటి డోర్ బెల్ రింగ్ అవడంతో తనే స్వయంగా వెళ్లి అనుమానంగా డోర్ ఓపెన్ చేశాడు. తన ఎదురుగుండా ఉన్న వ్యక్తిని చూసి చిన్నగా నవ్వుతూ, ముకుందగారు, మీరు దారి తప్పి ఇటు వచ్చినట్టున్నారు. ఇది అకాడమీ కాదు అని జోక్ చేస్తూ అన్నాడు సాగర్. ఇది జోక్ చేసే టైం అనుకుంటున్నావా? ముందు నన్ను లోపలికి రాని. నీతో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయాలి అని సీరియస్గా చెప్పాడు ముకుంద. అకాడమీలో ఏదైనా ఇష్యూ వచ్చిందా? అలా అయితే అది నా వల్ల కాదు. ఎందుకంటే నేను అకాడమీకి వచ్చి కూడా చాలా రోజులైంది. మీరు ఊరికే నన్ను బ్లేమ్ చేయడం కూడా బాలేదు అని అలిగినట్టుగా అన్నాడు సాగర్. అతని మాటలు పట్టించుకొని ముకుంద దీనంగా మొహం పెట్టి, ఇక అకాడమీ బాగుపడుతుంది అనుకుంటున్నావా అని నీరసంగా అడిగాడు. ఆ ప్రశ్న విని జోక్ చేయడం మానేశాడు సాగర్. మీరు నన్ను కలవాలి అనుకోవడానికి గల కారణమేంటి అని కుతూహలంగా అడిగాడు. కశ్యప్ ముకుందలు ఇద్దరూ ఒకే రకమైన ఆలోచన తీరు కలవారని సాగర్కి తెలుసు. ఏ కారణం లేకుండా వాళ్ళు అకాడమీని వదిలి బయటకి రారు. అది తాను చంద్రశేఖర్ని విడిపించాడు అని తెలిసిన తర్వాత కూడా తనతో మర్యాదగా మాట్లాడుతున్నారంటే ఏదో సీరియస్ మ్యాటర్ అయి ఉంటుందని అనుకున్నాడు. మైల గురించి నీకు ఇన్ఫర్మేషన్ ఈపాటికి వచ్చి ఉంటుంది. వాళ్లతో పోరాడటానికి ప్రణాళిక సిద్ధం చేద్దామని నిన్న 10 సెక్టార్ల వాళ్ళని లాంగ్వేజీ అకాడమీలో మీటింగ్కి పిలిచాము అని ముకుంద చెప్తూ ఉంటే సాగర్ అతని మాటలకు అడ్డుపడుతూ, ఆ సెక్టార్ వాళ్ళందరూ పవర్ఫుల్ పీపుల్ కదా, వాళ్ళు మైలని ఆపుతారని నమ్మకం నాకుంది అని వెటకారంగా అన్నాడు. సాగర్, నన్ను కాస్త చెప్పనిస్తావా అని ముకుంద సీరియస్ అవుతూ, నిన్న జరిగిన డిస్కషన్ తర్వాత లాంగ్వేజీ అకాడమీ 10 సెక్టార్ల వాళ్ళకి ఉన్న లోపమేంటో కనిపెట్టాము అని అన్నాడు. ఏంటది అని క్యూరియస్గా అడిగాడు సాగర్. మా దగ్గర క్వాలిఫైడ్ ఆల్కమిస్ట్ ఎవరు లేరు అని గొంతు తగ్గించి చెప్పాడు ముకుంద. హో అని సాగదీస్తూ అన్నాడు సాగర్. అప్పుడు మళ్ళీ ముకుంద మాట్లాడుతూ, అందుకే నీకంటూ ఒక ఆల్కమిస్ట్ టీంని ప్రిపేర్ చేసుకో. యుద్ధం మొదలైన తర్వాత అకాడమీలో ఉన్న వాళ్ళందరికీ నువ్వు పిల్స్ ప్రిపేర్ చేయాలి అని సీరియస్గా చెప్పాడు. అది వినగానే సాగర్ గొంతులో రాయి పడ్డట్టయింది. ఒకదాని తర్వాత ఒకటి తన భుజాల మీద బాధ్యతలు వచ్చి పడుతున్నట్టు ఫీలయ్యాడు. అతను ముకుందని నమ్మలేనట్టుగా చూస్తూ, మీరేమంటున్నారు? నాతో జోక్ చేయట్లేదు కదా అని చిన్నగా అడిగాడు సాగర్. నాకు నీతో జోక్ చేసే టైం ఉంది అనుకుంటున్నావా? అయినా మైలతో పోరాటం ఎంత ముఖ్యమో నీకు తెలియంది కాదు. అప్పుడు నీవంతు సాయం నువ్వు చెయ్యాలి అని సీరియస్గా అన్నాడు ముకుంద. అతని మాటలు విని కాసేపు ఆలోచించిన సాగర్ నెమ్మదిగా తలపైకెత్తి ముకుంద కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఆ 10 సెక్టార్ల వాళ్ళకి పిల్స్ ప్రిపేర్ చేసి ఇచ్చినందుకు నాకేంటి లాభం? మీరు నా చేత ఫ్రీగా పని చేయించుకుందామని ఆలోచనలో అయితే లేరు కదా అని అనుమానంగా అడిగాడు. ఏమన్నావ్ అని తను విన్నది నమ్మలేనట్టుగా అడిగాడు ముకుంద. ఏంటి అంత రియాక్షన్ ఇచ్చారు? అంటే నిజంగానే ఫ్రీగా చేయించుకుందామనుకున్నారన్నమాట. 10 సెక్టార్ల వాళ్ళు సీక్రెట్ కింగ్డంలో ఎన్ని లాభాలు పొందుతున్నారో నాకు బాగా తెలుసు. వాళ్ళకి మాత్రం నేను ఫ్రీగా పిల్స్ ప్రిపేర్ చేసి ఇవ్వను అని నిక్కచ్చిగా చెప్పాడు సాగర్. మైలతో పోరాడడానికి సహాయపడి మానవుల్ని రక్షించావనే పేరు చరిత్రలో మిగిలిపోతుంది. ఇంతకన్నా పెద్ద రివార్డు ఏముంటుంది? నీకు వచ్చే ఫేమ్ ముందు ఏదీ ఎక్కువ కాదు అని చెప్పాడు ముకుంద. అతని మాటలకు సాగర్ సాటిస్ఫై అవలేదు. అతను కాసేపు మౌనంగా ఉండి దీర్ఘంగా నిట్టూర్చి, మీరు మానవుల కోసం పోరాడమని చెప్తున్నారే, వాళ్ళు నాకు ఏం చేశారని నేను ఇప్పుడు వాళ్ళని రక్షించాలి? నా టైం బాలేనప్పుడు అందరూ నన్ను తక్కువ చేసి మాట్లాడిన వాళ్లే అని సీరియస్గా చెప్పాడు. అతని మాటలు విన్న ముకుంద మౌనంగా తలదించుకున్నాడు. అప్పుడు మళ్ళీ సాగర్ మాట్లాడుతూ,
ఈ భూమి మీద పుట్టాక దీన్ని కాపాడవలసిన బాధ్యత నాకు ఎంతైనా ఉంది. అది నేను ఒప్పుకుంటాను. కాని వాళ్ళు నాకు చేసిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలి. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఇక్కడ పడేవాడు ఎవడూ లేడు అని ఆవేశంగా అన్నాడు. అతని మాటలకు ముకుంద అడ్డు చెప్పలేదు. అతను ఇక్కడికి వచ్చే ముందే సాగర్ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేయించాడు. అన్యాయంగా అగ్నిహోత్రి ఫ్యామిలీ వాళ్ళు సాగర్ని ఇంట్లోంచి బయటకు పంపించేసినప్పటి నుండి అతని ప్రతి కష్టం గురించి ముకుంద వివరంగా తెలుసుకున్నాడు. ఏ తప్పు చేయనప్పటికీ సాగర్ ఎన్నో అవమానాలను భరించాడు. అయినా సరే అతను ఇంకొకరికి మాత్రం అన్యాయం చేయలేదు. సాగర్ వ్యక్తిత్వం బాగా అర్థం చేసుకున్న ముకుంద ఏం చెప్పినా సరే అతన్ని ఒప్పించలేను అని అనుకున్నాడు. అందుకే మౌనంగా ఉండిపోయాడు. తన కోపాన్ని అంతా బయటపెట్టిన తర్వాత సాగర్ కాసేపు ఆలోచించి, ఇలా బ్రేకౌట్ అయినందుకు సారీ, కానీ నాకేం అవసరం లేదు అని గంభీరంగా అన్నాడు. అది వినగానే ముకుంద షాక్ అయ్యాడు. ఏదో ఒకదానికోసం ఆశపడేవాడిని ఒప్పించడం ఈజీ, కాని ఏమీ వద్దు అనుకునేవాడిని మాత్రం ఎవరూ ఒప్పించలేరు అని మనసులో అనుకుంటూ ఇక తనకు పవర్ పిల్స్ ఇచ్చేవాళ్లు ఎవరూ లేరని టెన్షన్ పడడం మొదలుపెట్టాడు. మొయలను ఎదిరించడానికి నాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, నా దారికి అడ్డురాకండి అని చెప్పి సాగర్ ఆ బిల్డింగ్ని వదిలి బయటకు వెళ్లి తన కార్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఎక్సిలేటర్ మీద కాలు పెట్టి ఫుల్ స్పీడ్లో ఒక చిరుతలాగా దూసుకుపోయాడు. మరోవైపు బ్లూ వాటర్ కంపెనీ బిల్డింగ్లోని 4th ఫ్లోర్లో ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తూ ఉంది అఖిల. ఆమె చేతుల్లో కొన్ని పేపర్స్ నలిగిపోతూ ఉన్నాయి. టెన్షన్ తట్టుకోవడానికి ఇప్పటికే 5 కప్పుల కాఫీ కూడా తాగేసింది. అయినా సరే పెరుగుతున్న తన గుండె వేగాన్ని మాత్రం అదుపు చేసుకోలేకపోతుంది. ఆ రోజు ఇంటర్వ్యూకి ఎక్కువ మంది రాకపోయినా కోఇన్సిడెంటల్ గా సుమ మాత్రం అక్కడికి వచ్చింది. అప్పటికే ఆమె మేనేజర్ క్యాబిన్ లోపలికి వెళ్లి 20 నిమిషాలు అయింది. ఏంటిది ఇంకా బయటికి రాదు, లోపల ఏం అడుగుతున్నారో ఏంటో అని అఖిల టెన్షన్ పడుతూ ఉండగానే అకస్మాత్తుగా ఎవరో వెనుక నుండి ఆమె భుజంపై చేయి వేశారు. దాంతో ఉలిక్కిపడిన అఖిల వెనక్కి తిరిగి చూసింది. వెంటనే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. మళ్ళీ సుమ వల్ల అఖిల ఏదైనా ఇబ్బందుల్లో పడనుందా? సాగర్ ప్లాన్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.